కృష్ణా జిల్లాలో చిన్నారుల ఎదుట అసభ్యకర నృత్యాలతో కలకలం రేపిన కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళతో కలిసి చేసిన రికార్డింగ్ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల ముందే ఇలాంటి చిందులు వేయడం ఏంటని విరుచుకుపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి డ్రైవర్ పై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమికంగా వాస్తవాలు బయటపడడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు సమాచారం. పోలీసు డిసిప్లిన్ కు విరుద్ధంగా జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. చెప్పండి శ్రీనివాసరావు, అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా ఉయ్యూరులో వెలుగు చూసినటువంటి ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది మాయన మట్టిగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అది ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలం గండిగుంట ప్రాంతంలో ప్రతి ఏడాది కూడా కుంతీదేవి పండుగ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల నేపథ్యంలోనే ఈ నెల 17-18 తేదీల్లో దీపావళి తర్వాత 4 రోజుల పాటు జరిగే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 17-18 తేదీల్లో వెలుగు చూసినటువంటి ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఉయ్యూరు రూరల్ సిఐ దగ్గర ఉన్నటువంటి అజయ్ అనే కానిస్టేబుల్ అంటే హోంగార్డ్ ఇతను ఈ పండగ సంబంధించినటువంటి ఉత్సవాల్లో ఒక రికార్డింగ్ డాన్స్ ను ఏర్పాటు చేసింది. రికార్డింగ్ డాన్స్ నృత్యాల్లో ఇతను కూడా పాల్గొని చాలా అసభ్యకరంగా కూడా ఆ డాన్సర్లతో స్టేజ్ పై డాన్సులు చేయడం మన విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అయితే వాస్తవంగా మనం చూసినట్లయితే ఈ గతంలోనే ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించినటువంటి రికార్డింగ్ డాన్స్ బృందాలు కానీ అట్లాగే రికార్డింగ్ డాన్సులు కూడా ఎప్పుడో నిషేధించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ ఉయ్యూరుకు సంబంధించినటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా అంటే వీటికి ఈ రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్ కి ఎవరైతే అనుమతులు ఇచ్చారో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇతను ఒక బాధ్యత గల పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఇతను కేవలం అంటే ఓపెన్ గానే ఇది రికార్డింగ్ డాన్స్ బృందంతో కలిపి ఒక మహిళతో కలిపి అసభ్యకరంగా ఆ డాన్సులు అసభ్యకరంగా నృత్యాలు వేసాడనేది కూడా తెలుస్తా ఉంది. దీనికి మనం విజువల్స్ మనం చూస్తా ఉంటే అతను ఏ విధంగా బిహేవ్ చేశాడనేది కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఇవన్నీ కూడా గత కొంతకాలంగా కూడా కొద్ది రోజులుగా కూడా సోషల్ మీడియాలో ఈ డాన్స్ కి సంబంధించినటువంటి వీడియోలు తీవ్ర కలకలం అంటే వైరల్ గా మారినాయి. అయితే కృష్ణా జిల్లా ఎస్పీ దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇతనిపై ఈ ఘటనకు సంబంధించి కూడా విచారణకు ఆదేశించారు. అయితే ఈ విచారణలో భాగంగా ఇతను చేసినటువంటి ఇది నృత్యాలను చూసినటువంటి విచారణ అధికారులు కూడా ఇతనిపై ఒక రిపోర్టు తయారు చేసి ఎస్పీకి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఇతనిపై చర్యలకు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది ఆలస్యంగా వెలుగు చూసినటువంటి ఘటన. మరోవైపు ఇలాంటి ఘటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు ఎంకరేజ్ చేయకూడదని కూడా కృష్ణా జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే హోంగార్డ్ అజయ్ పై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాసరావు.